నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బీబీఏ వాళ్ళకు ఉండేటటువంటి ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, కాకతీయ, మహాత్మా గాంధీ, తెలంగాణ ఏవైతే అన్ని 6 యూనివర్సిటీలు ఉంటాయో వాటందరికి సంబంధించి ఈ వీడియో యూజ్ కావడం జరుగుతుంది. ఉస్మానియా వాళ్ళకైతే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని ఉంటుంది, పాలమూరు వాళ్ళకైతే ఆర్గనైజేషన్ బిహేవియర్ అని ఉండడం జరుగుతుంది. సో మిగతా యూనివర్సిటీలకు కూడా ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్లతో పాటు మోడల్ పేపర్ని మరియు టిప్స్ అండ్ ట్రిక్స్ని ఎట్లా రాయాలనేటటువంటి గైడెన్స్ని కూడా చెప్తా. మీకు ఈ సబ్జెక్టు సెకండ్ సెమిస్టర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేటటువంటి టాపిక్ ఒక జనరల్గా రాసేటటువంటి టాపిక్ లాగానే ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని ఎలిమెంట్స్ నేర్చుకొని దానికి సంబంధించినటువంటి కంటెంట్ మీరు తెలుగులో రాసినేం కాదు, ఇంగ్లీష్లో రాసినేం కాదు. ఒక సింపుల్గా ఒక 4 క్వశ్చన్లు ఫస్ట్ చెప్తా చూడండి. ఏదైతే గ్రూప్ డిస్కషన్, టీమ్ బిల్డింగ్ అనేటటువంటి టాపిక్తో ఒక క్వశ్చను, మరియు ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేటటువంటి ఒక క్వశ్చను, మరియు కల్చరల్కి సంబంధించినటువంటిది ఒక క్వశ్చను, ఒకటి లీడర్షిప్ గురించి ఒక క్వశ్చను. ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ మీకు షార్ట్ క్వశ్చన్స్ కవర్ అయితే మరియు లాంగ్ క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ మరియు మోడల్ పేపర్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా వచ్చి మొత్తం 5 యూనిట్లతో ఉన్నటువంటి ఈ సిలబస్లో సెక్షన్ బిలో ఒక్కొక్క యూనిట్ నుంచి 6 ఆప్షన్తో 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మోటివేషన్ కావచ్చు, అట్లాగే ఆర్గనైజేషన్ బిహేవియర్ కావచ్చు, కల్చర్ గురించి కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్, డైనమిక్స్ కావచ్చు. ఈ 4 యూనిట్లు మీరు పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఎనీ 2 or 3 యూనిట్స్ నేర్చుకుంటే మిగిలిన అన్ని యూనిట్లలో కూడా అదే రకమైనటువంటి కంటెంట్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ బైసాబ్ ఏం లేదు, భయం అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 3 యూనిట్లు నేర్చుకోండి. ఆ 3 యూనిట్లో ఒక 5 క్వశ్చన్లు గన్ షాట్గా నేర్చుకోండి. మోటివేషన్ మీద ఒక క్వశ్చన్, లీడర్షిప్ మీద ఒక క్వశ్చన్, ఆర్గనైజేషన్ బిహేవియర్ మీద ఒక క్వశ్చన్, కల్చర్ గురించి ఒక క్వశ్చన్, టీమ్ బిల్డింగ్, గ్రూప్ డిస్కషన్స్ మీద ఒక క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్ల మీద నేర్చుకోండి. ఇక్కడ ఆర్గనైజేషనల్ బిహేవియర్కు సంబంధించి మీరు తెలుగులోనన్నా రాయండి, ఇంగ్లీష్లోనన్నా రాయండి. చూడండి, ఒక్కొక్క కలర్కి సంబంధించి ఒక్కొక్క యూనిట్ ఇస్తా. ఇక్కడ ఫస్ట్ ఇది అనేది ఒక ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటిది. లాస్ట్ క్వశ్చన్ అనేది ప్రతి కలర్లో ఆ యూనిట్లో ఉండేటటువంటి మొత్తం షార్ట్ క్వశ్చన్లు మరియు మొత్తం కాన్సెప్ట్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లు కవర్ అవుతాయి అన్నమాట. సో మీకు చాలా క్వశ్చన్లకు ఇప్పుడు మోటివేషన్ అంటే ఏంటి, మీరు రియాలిటీలో కూడా ఏదైనా ఒక కంపెనీ ఒక టీమ్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా మోటివేషన్ చేస్తే ఏం అచీవ్ అవుతావు అనేటటువంటి టాపిక్ ఉంటుంది కదా, దాన్ని జనరల్గా కూడా రాయొచ్చు అనమాట. సో తెలుగు అన్న రాయండి, ఇంగ్లీష్లో అన్న రాయండి, మీకు నచ్చిన దాంట్లో రాసుకోవచ్చు. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ కీ ఎలిమెంట్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేటటువంటిది ఫస్ట్ యూనిట్. అంటే గన్ షాట్ క్వశ్చన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, అంతే సింపుల్. ఇక్కడ 4th క్వశ్చన్ అదే మోడల్లో ఉంది. మరియు 5th క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లో చూడండి, ప్రిస్క్రిప్షన్ రియాలిటీ, వాల్యూస్ అండ్ బిలీఫ్స్, లెర్నింగ్, డిటర్మినేట్స్ ఆఫ్ పర్సనాలిటీ అనేటటువంటిది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి క్వశ్చన్. సెకండ్ యూనిట్ చూడండి, ఇక్కడ నెంబర్ అనేది రాంగ్ పడింది, 1, 2 నుంచి 6 క్వశ్చన్సే ఉన్నాయి ఇవి. 7th క్వశ్చన్ అనేటటువంటిది కాన్సెప్ట్ ఆఫ్ మోటివేషన్ అనేది ఈ యూనిట్, థియరీస్ ఆఫ్ లీడర్షిప్, అట్లాగే మార్జినల్ గ్రిడ్, ఈఆర్జీ థియరీ అనేటటువంటి ఈ 7 క్వశ్చన్లో ఉన్నటువంటి మొత్తం అన్ని షార్ట్ క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా ఉన్నాయి. మీరు లాంగ్ క్వశ్చన్లు నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు ఆటోమేటిక్గా కవర్ అవుతాయి. కాకపోతే అంటే నేను స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేసి ఇచ్చినంటే మీకు అసలు సిలబస్లో ఏ టాపిక్ ఉందనేటటువంటిది తెలవాలి. మీకు గన్ షాట్ క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లు, ఈ క్వశ్చన్లు తెలవాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్లో ఉన్నటువంటి ఒక 4-5 టాపిక్లు ఏమున్నాయి అంటనని మీకు తెలవాలి. దాని మీద కొంత సమాచారం మీ దగ్గర ఉండాలి. అప్పుడు ఉంటే మీకు క్వశ్చన్ తెలియకున్నా సరే మీకు తెలిసిన కాన్సెప్ట్ మీకు క్వశ్చన్ పేపర్లో టాలీ అయితేనంటే మీరు ఏదో ఒకటి రాసినా కూడా పాస్ అవుతారు. సో ఎప్పుడైనా సరే మీ లైఫ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ మీద ఫోకస్ చేయకండి, ఇంపార్టెంట్ ఆన్సర్ మీదనే ఫోకస్ చేయండి. సో వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్, ఇదే నేను ఇంతసేపు చెప్తున్నదే మోటివేషన్. అట్లా కాకుండా ఒక టీమ్ బిల్డింగ్ ఫామ్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే మోటివేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ వేరియస్ థియరీస్, ఒక 2-3 థియరీస్ ఉంటాయి, వాటిని నేర్చుకోండి. బ్రీఫ్లీ డిస్కస్ ద వేరియస్ థియరీస్ అండ్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్, ఎన్యూమరేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఇట్స్ క్రిటిసిజం అనేటటువంటిది. ఫస్ట్ క్వశ్చన్ అయినా 4th క్వశ్చన్ అయినా ఒకటే మోడల్ క్వశ్చన్లు అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 3rd యూనిట్కి సంబంధించినటువంటి మరో కలర్ క్వశ్చన్స్ వచ్చినాయి కదా, ఇందులో కూడా 6th క్వశ్చన్ అనేటటువంటిది ఏముంది, టీమ్ బిల్డింగ్
మరియు గ్రూప్ డిస్కషన్కు సంబంధించినటువంటివి ఉంది కదా. సో ఇదే ఈ థర్డ్ యూనిట్ అనమాట. ఫార్మల్ ఇన్ఫార్మల్ గ్రూప్స్, ట్రాన్సాక్షనల్ అనాలైసిస్, జోహారి విండో అనేటటువంటిది థర్డ్ యూనిట్కి సంబంధించి. ఇక్కడ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్, ఎక్స్ప్లెయిన్ ద టీమ్ బిల్డింగ్ స్ట్రాటజీస్ అండ్ ఇంటర్వెన్షన్స్, రైట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్ మేకింగ్ ప్రాసెస్, వాట్ ఆర్ ద థియరీస్ ఆఫ్ గ్రూప్ డైనమిక్స్, ఎలాబరేట్ అనేటటువంటిది. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ టీమ్ బిల్డింగ్ మీదనే థర్డ్ యూనిట్, సింపుల్ గన్ షాట్ క్వశ్చన్. ఇక్కడ ఫోర్త్ యూనిట్ చూడండి, ఇందులో చేంజ్ గురించి ఉంటుంది అనమాట. ఇది మొత్తం క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా మేనేజ్మెంట్ చేంజ్ కావచ్చు, ఇంకా డిఫరెన్స్ రెసిస్టెన్స్ టు చేంజ్ కావచ్చు, ఆర్గనైజేషనల్ లెవెల్ చేంజ్ కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి చూడండి, మీకు 6th క్వశ్చన్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో రెసిస్టెన్స్ ఆఫ్ చేంజ్ అనేటటువంటిది, అట్లాగే ఆర్గనైజేషనల్ లెవెల్ చేంజ్ అనేటటువంటిది, చేంజ్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఇవి కాన్సెప్ట్లు. ఈ కాన్సెప్ట్తో షార్ట్ క్వశ్చన్లు వస్తాయి, ఈ కాన్సెప్ట్తోనే ఎస్ఏ క్వశ్చన్లు కూడా వస్తాయి. వాట్ ఈస్ ద చేంజ్ మేనేజ్మెంట్, సో ఒక క్వశ్చన్. అట్లాగే ఎవాల్యూట్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ఆర్గనైజేషనల్ చేంజ్ అనేటటువంటి టాపిక్. సో ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మరియు ఆ రెసిస్టెన్స్ చేంజ్ని ఎట్లా చేయాలి, మేనేజ్మెంట్ చేంజ్ అంటే ఏంటి, వాటి గురించి డిస్కస్ అబౌట్, ఎలాబరేట్, ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఇక లాస్ట్ యూనిట్ 5th యూనిట్కి సంబంధించినటువంటి చూసినట్లయితే ఇక్కడ మీకు కల్చరల్ టాపిక్ కూడా రావడం జరుగుతుంది అనమాట. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కల్చరల్ టాపిక్ మీద వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ అనేటటువంటిది చూసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజేషనల్ కల్చర్ అండ్ ఆర్గనైజేషనల్ క్లైమేట్ అనేటటువంటి ఫస్ట్ క్వశ్చన్. వై డూ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ ఇన్ ఆర్గనైజేషన్, హౌ కెన్ వీ మేనేజ్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి సమస్యలు అంటే ఏంటి ఆర్గనైజేషన్లో, మరియు కల్చర్ అనేటటువంటిది ఆర్గనైజేషన్లో ఏమిటి అనేటటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ స్టెబిలిటీ చేంజ్ 6th క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లో చూడండి. స్టెబిలిటీ చేంజ్, పవర్ అండ్ పాలిటిక్స్, ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్, ప్రొడక్టివిటీ అనేటటువంటివి ఇవి 5th యూనిట్కి సంబంధించి. ఒకసారి చూడండి, ఫస్ట్ యూనిట్లో మీకు ఆర్గనైజేషనల్ బిహేవియర్, 5th క్వశ్చన్ అనేటటువంటిది షార్ట్ క్వశ్చన్లు. సెకండ్ యూనిట్లో మీకు మోటివేషన్కి సంబంధించి మోటివేషన్ కాన్సెప్ట్. ఇక థర్డ్ యూనిట్లో మీకు గ్రూప్ డిస్కషన్ టీమ్ బిల్డింగ్. ఇక 4th యూనిట్లో మేనేజ్మెంట్ చేంజ్ సంబంధించినటువంటి క్వశ్చన్. 5th యూనిట్లో కల్చరల్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్, కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఇది డిగ్రీ 2nd సెమిస్టర్ బీబీఏ వాళ్ళకు ఉండేటటువంటి ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. మీ అందరికీ ఐ హోప్ ఖచ్చితంగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ సబ్జెక్ట్ టాపిక్ సంబంధించి 5 యూనిట్లో 2 క్వశ్చన్లతో మీరు ఈజీగానే ఈజీగానే పాస్ అవుతారు. సో మీరు ఈ సబ్జెక్టుకి సంబంధించి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.